మీరు జగన్ గారికి చెప్పారా పార్టీకి దూరం అయినప్పుడు నేను భరించలేకున్న ఈ అవమానాలు మీ పార్టీ వద్దు మీరు వద్దు నేను వెళ్ళిపోతున్న దూరంగా ఉంటాను మీ పార్టీకి నేను చెప్పాను. ఇంకా నేను కలవలేదండి ఆ తర్వాత కలవలేదు. విజయమ్మ గారితో కలిసారా? విజయమ్మ గారిని కూడా కలవలేదు, ఎవరిని కలవలేదు అసలు. ఇంకా సైలెంట్ అయిపోయారు మీరు. సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఒకటి నలుగురు మహిళలు ప్రధానంగా వినిపిస్తుంటారు అనమాట. ఇద్దరి మధ్య గొడవలు అనమాట. రోజా, ఇక్కడ పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత వంగలపూడి గారు, ఇక్కడ వచ్చేసి కొత్తపల్లి గీతా గారు. నేను అసలు అందులో లేనండి. గిడ్డీశ్వరి గారు ఇప్పుడు కూడా మీ గురించే మాట్లాడుతుంటారు ఇటీవల. అంటే ఐ థింక్ మేబీ 6 months బ్యాక్ కావచ్చు, ఇటీవల కావచ్చు, మీరు పాడేరు కాన్స్టిట్యూషన్లోని చెలుగు గ్రామంలో ఒక కార్యక్రమం 2 years అయిపోయింది. అది చెప్తాను ఇంట్రెస్టింగ్. తెలుగు గ్రామంలో మీరు పార్టీ కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ మాట్లాడుతుండగా కొంతమంది కార్యకర్తలు వచ్చి అమ్మా ఎందుకమ్మా మీరు పార్టీ మారారు, అనవసరంగా పార్టీ విడిపోయారు అని అడిగితే లేదు ఈవిడే నన్ను లేనిపోనని చేశారు, గిడ్డీశ్వరి వైపు అని చేయి పట్టుకొని వస్తే ఆవిడ మీ చెంప చెల్లు మనిపించారు అనేది ఒక ప్రధానమైన విమర్శగా ఉంది. ఆ రోజు జరిగిందంటే నేను చెప్తాను. యాక్చువల్లీ ఆ మీటింగ్కి ఆమె ఉన్నదని తెలిసే నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత కయ్యానికి కాలు దూవడానికి వెళ్ళారా? లేదు ఆ రోజు ఆ గ్రామ ప్రజలు పట్టుపట్టారండి, మీ చేతుల మీద తీసుకుంటాను. అది ఆవిడ యాక్చువల్లీ రాదు, ఎందుకంటే అది జన్మభూమి మీటింగ్. జన్మభూమికి రావకూడదు కదా, టీడీపీ కదా. ఆవిడ వచ్చింది. వచ్చిన తర్వాత జగన్ ఆవిడ పట్టించుకోలేదు. నేను వచ్చేసరికి మొత్తం పువ్వులు జల్లి మొత్తం గొడవ చేసి తీసుకొచ్చారు, డప్పులు వాయించి అది చేసి ఇచ్చేసి. అప్పటికే ఆమె రగిలిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పిటిషన్ ఇచ్చారండి తీసుకొచ్చి. ఏమనంటే నా నామినేషన్ ఫామ్లో 2 కుర్రాళ్ళు వచ్చి మేము సంతకాలు పెట్టలేదు కానీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు, దీని మీద యాక్షన్ తీసుకోమని ఒక రిపోర్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. మీకు అది తెలిసే ఉంటుంది. నా మీద ఒక కంప్లైంట్ పెట్టింది ఇప్పుడు ఈసీకి. ఎలక్షన్ కమిషన్ బన్వర్లాల్ గారు కూడా ఇచ్చారు కదా, మీరు నామినేషన్ పత్రంలో డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళింది. నామినేషన్ పత్రంలో 10 మంది సంతకాలు మీరు ఫోర్జరీ చేశారు. చూడండి ఎంత అంటే రాజకీయం చేయాలి అనుకున్న వాళ్ళు ఇంత అసహ్యంగా చేస్తారా అని ఇప్పుడే అర్థమైంది నాకు. అంటే చాలా పాఠాలు నేర్చుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ డే నామినేషన్ వేద్దాం అనుకున్నప్పుడు ఆవిడకే ఫామ్ ఇచ్చేసి అమ్మ సంతకాలు పెట్టించేసేయండి, ఇవాళ మంచి రోజు కదా ఇవాళ వేసేద్దాం అని చెప్పి 4 ఫామ్లు పెట్టాము. 4 ఫామ్లు సంతకాలు పెట్టించమని ఆమెకే ఇచ్చాము. హడావుల్లో ఇస్తే ఆమె సంతకాలు పెట్టించింది. నేను వెళ్ళి అది సబ్మిట్ చేసినప్పుడు అప్పుడు వినయ్ చంద్ర గారు పీఓగా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే ఎఫిడవిట్ మీద తీశారు, ఎఫిడవిట్ మీద తీయక్కర్లేదు, ఎఫిడవిట్ మీద తీస్తే యాక్సెప్ట్ కాదు, అది మీరు వైట్ పేపర్ మీద తీయాలి. పోన్లీ ఇవాళ ముహూర్తం అంటున్నారు కాబట్టి తీసుకుంటాను కాదు, ఇది ఇన్వాలిడేట్ అవుతుందమ్మా, ఇది అవ్వదు. సో మీరు మళ్ళీ మంచి రోజు చూసి ఇంకా 3 ఫామ్స్ కూడా సబ్మిట్ చేయండి అని చెప్పారు. మిగతా 3 ఫామ్స్ ఏం చేశానంటే నా అంతటి నేనుగా వేరు కాన్స్టిట్యున్సీస్ని జనాలు పికప్ చేసి వాళ్ళ చేత సంతకాలు పెట్టించి మిగతా 3 ఫామ్స్ పెట్టాం. మీకు అర్థమైందా? నా అదృష్టం ఏంటంటే ఫస్ట్ ఫామ్ ఏదైతే గిడ్డీశ్వరి సంతకం పెట్టించిందో అది ఇన్వాలిడేట్ అయ్యి డస్ట్బిన్ లోకి వెళ్ళిపోయింది. నేను ఓన్ గా చేసుకున్నాయి వ్యాలిడేట్ అయినాయి. ఆవిడ సంతకం పెట్టించింది చూసారా, సంతకం పెట్టించిన వాళ్ళు 2 చేత నా మీద కంప్లైంట్ వేయించింది. ఏంటంటే మేము సంతకాలు పెట్టలేదు, అది ఫోర్జరీ చేశారు. అసలు 10 మంది సంతకాలు పెట్టించారు, ఎవరైనా ఫోర్జరీ చేస్తారండి? ఫోర్జరీ చేశారు. సో ఎలక్షన్ ఇన్వాలిడేట్ చేయమని. ఎలక్షన్ ఇన్వాలిడేట్ ఎప్పుడు అవుతుంది? అది నామినేషన్, ఫస్ట్ నామినేషన్ ఫామ్ లైఫ్ ఏంటి? ఓన్లీ టిల్ ఎలక్షన్. ఆ ముందే సంతకం ఆ ముందే పెట్టవలసింది, ఆల్రెడీ నోటీస్ బోర్డులో పెడతారు కదా, అప్పుడు పెట్టలా. నామినేషన్ ఫామ్ని అది యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత, స్క్రూటినీ యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత ఏదైతే డస్ట్బిన్లోకి వెళ్ళిపోయిందో అది చిత్తి కాగితంతో సమానం అయిపోయింది. ఇంకా దాంతో అసలు ఎలాంటి దానికి ఎలక్షన్ కమిషన్కి ఎలాంటి సంబంధం లేదు, అది ఆల్రెడీ డెడ్ అయిపోయింది. ఆ ఫామ్లో సంతకాలు పెట్టారట, ఆ ఫామ్లో సంతకాలు పెట్టినందుకు నా ఎలక్షన్ ఇన్వాలిడేట్ చేయాలట. అది ఎలక్షన్ కమిషన్ వాట్ ఫులిష్నెస్ ఇస్ అని కొట్టుపడేసింది. అది దాని గురించి నాకు పెట్టి మాట్లాడుతుంటే నేను ఒక మాట ఆ రోజు అసలు ఆమెతోటి మాట్లాడలేదు. చిచ్చి నీతో మాట్లాడడం నాకు అసహ్యంగా ఉందని లేసి వచ్చా. ఎందుకు అసహ్యంగా ఉందన్నాను? పెన్షన్స్ నేను ఇస్తాను, ఆమె ఇచ్చేదేంటి అంది. జనాలు మేము ఆవిడ చేత తీసుకోమన్నారు. తీసుకోమంటే ఓ గట్టిగా అరుపులు కేకలు. నాకు బిందుల దగ్గర ఆడలు దెబ్బలాడుకున్నట్టు అసహ్యంగా అనిపించింది, చాలా అసహ్యంగా అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ ఆక్వర్డ్ బేసికలీ. ఏదో చెప్పబోతుంది నాతోటి,
చిచ్చి నీతో నాకు మాట్లాడేంటి అని లేసి వచ్చాను అంతే. ఇంతే ఇదే మాట అన్నాను, ఇదే మాట అన్నాను. ఇంతకు మించి నేను ఏమీ మాట్లాడలేదు. అది కూడా ఆక్వర్డ్, అది కూడా నేను అన్నండి యాక్చువల్లీ. బికాజ్ ఎవరు అరిస్తే వాళ్ళు బ్యాడ్ అవుతారు కానీ నాకేంటి మధ్యలో. వాళ్ళు నామినేషన్ వేసిన వాళ్ళని వాళ్ళు అరుస్తుంటే నేను చెప్పాను నోరు మూసుకోండి, మీ మీద నేను క్రిమినల్ కేసు పెడతాను, సంతకాలు పెట్టింది మీరే ఆ రోజు, ఆ ఫామ్ వ్యాలిడ్ కాదు, పెట్టి కాదంటారు కాబట్టి మీరు మళ్ళీ డిఫర్మేషన్ వేసి మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తాను ఏమనుకుంటున్నారో మీరు అని చెప్పి వాళ్ళని కూడా కసిరా. అది జరిగింది ఆ రోజు. ఆవిడ నన్ను కొట్టే సీన్ ఉంటే అక్కడ జనాలు ఆవిడ పాతెద్దురండి అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్న మొత్తం మీటింగ్లో ఉన్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. మీరు ఆవిడ చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఎప్పుడైతే ఇది చేయి పట్టుకోవడంతో ఆమె మీ చెంప మీద కొట్టారు అనేది ప్రధాన అపవాదం. అంత సీనే లేదండి అసలు. చెంప మీద కొడితే నేను పిచ్చిదాన్ని ఏంటంటే ఊరుకోవడానికి. చెంప మీద అసలు ఒంటి మీద చేయి పడినే ఉండండి నేను ఎవరు ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే చూడాలి. అట్లా కాదు. ఎండ్ ఆఫ్ ద డే నేను ఐఎమ్ వెరీ సింపుల్ అండి. ఒక పూరి పాకల వాళ్ళు నన్ను భోజనాన్ని పిలిచిన వెళ్తాను. ఓ పెద్ద కోట కట్టుకుని ఇంటికి ఎందుకు రాదు చూద్దాం అని అనుకుంటే ఆడి గుమ్మం కూడా తక్కువ. నేను చాలా వెరీ పర్టికులర్. అండ్ ఆత్మాభిమానం దెబ్బతింటే ఆడి ఎవడైనా సరే ఐ డోంట్ కేర్. ఎందుకంటే అన్నిటికన్నా ముందు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఆమె నన్ను కొడితే నేను చూస్తూ ఊరుకున్నాను అనుకోండి, అది నా చేతకంతనం అవుతుంది. అంతే. అంతవరకు తీసుకురాను. అంతవరకు వస్తే ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. కానీ ఒకటి, నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు. ఇప్పుడు మీరు అన్న రోజా గారు, ఎవరి ఎగ్జిస్టెన్స్ వాళ్ళదండి. ఆ అమ్మాయి ఎన్నో కష్టాలు పడొచ్చింది. ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా ఎవరి ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, పర్టికులర్లీ ఆడదానికి ఆడితే శత్రువు అన్నట్టు చాలా తెలివితేటలుగా చాలామంది లేడీ కదా అని లేడీ చేత మాట్లాడించి రెచ్చగొట్టిస్తారు. కానీ అలా రెచ్చకపోవడం వల్ల వాళ్ళ క్యారెక్టర్ దెబ్బతింటుంది పబ్లిక్లో. నాకు తెలిసి పబ్లిక్లో గట్టిగా ఇట్లా అసహ్యంగా మాట్లాడుకునే లేడీస్ గురించి మంచిగా మాట్లాడుకోవడం నేను ఎక్కడ వినలా. ఎవరైనా సరే అది మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లేడీస్కి వచ్చే అవకాశాలు తక్కువ. మనం ఒకళ్ళ చేతుల్లో కీలుబొమ్మ అయ్యి ఎవరో మాట్లాడమన్నారనో లేకపోతే ఎవరి దగ్గర ఏదో తెప్పించుకుందామనో మనం మాట్లాడుకుని రోడ్డు మీద పెట్టుకుంటే మన జాతిని మనమే అవమానించుకున్న వాళ్ళు అవుతాం. లేడీస్కి ఉన్న అవకాశాన్ని ఎంత డిగ్నిఫైడ్గా డీసెంట్గా వాడుకోగలిగితే అంత పబ్లిక్కి మంచి చేయగలుగుతాం. ఆడదాన్ని ఒక తల్లితో పోల్చారు, అమ్మ అంటారు. 90% నన్ను అమ్మ అని పిలుస్తారు. ఎందుకంటే అమ్మ అని ఎందుకు పిలుస్తారంటే తల్లిగా ఒకళ్ళ బాధలు అర్థం చేసుకుంటామని. అంతేగాని ఒక పెట్టే రకం ఉండాలి. తల్లిగా అంటే ఆదరించాలి, పెట్టాలి, ప్రేమగా చూడాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని ఏంటండి ఈ చిల్లర రాజకీయాలు అసహ్యంగా అనిపిస్తుంది నాకైతే. అసలు మనం రాజకీయం చేయడం కోసం ఉన్నామా లేకపోతే ప్రజలకు ఏమైనా చేయడం కోసం ఉన్నామా అర్థం కావట్లేదు. నాకు ఒక్కటి మెయిన్ ఏజెంట్, నాకు అసలు ఒకళ్ళ మీద కామెంట్ చేయడం ఇష్టం లేదు అసలు. ఎందుకంటే మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు ప్రజలు? బాగా కొట్టుకోండమ్మానా, మాకు ఏదైనా చెయ్యండి అమ్మా అని ఒక ఆశ కొద్దీ చేశారు. అది వదిలేసి ఎందుకండి ఇదంతా చిల్లర?